నమస్తే, నేను ప్రియాంకరావు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని చంపాలని ఎవరైనా కుట్ర పన్నుతున్నారా? ఆయన చావును కోరుకుంటున్న వాళ్ళు ఎంతమంది? అలానే చంపాలనుకుంటే ఎవరు దీనికి స్కెచ్ వేస్తుంది అనే అనుమానాలు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు రీసెంట్గా మీడియాతో మాట్లాడిన మాటలు ఈరోజు అవే అర్థాన్ని ఇస్తున్నాయి. దీని మీద చర్చించుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను, అది విన్నాక దాని గురించి మాట్లాడతాం. ఈ భూమి మీద అతను శాశ్వతమా? అందుకే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. ఈయన దీనికంటే ముందు ఇంకో మాట కూడా అన్నారు, ఒక్కడే కొడుకు, ఏం తీసుకుపోతావు ఇంత ఆస్తిని, తీసుకుపోతావా నువ్వేమని అంటూ పుణ్యం చేసుకో, దానం చెయ్యు అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి 80 ఏళ్ళు కాబట్టి ఆయన చనిపోతారు అని చెప్పేసి చెప్తున్నారా? లేదంటే ఎవరైనా చంపడానికి ప్లాన్ చేసి ఈయనకి తెలిసి ఆ విషయాన్ని బయటపడుతున్నాడా? ఇప్పుడు చనిపోవడానికి వయసుతో సంబంధం లేదు. పుట్టిన బిడ్డ కూడా చనిపోతున్నారు. అవును, రోడ్డు ప్రమాదాలు అనేక మంది యంగ్స్టర్స్ చనిపోతున్నారు. చనిపోవడానికి ఏజ్కి సంబంధం లేదు. ఎవరైనా పుట్టిన ప్రతివాడు చావక తప్పదు అని చెప్పి భగవద్గీత చెప్తుంది. అది నిజం కూడా, అది ఎవరికైనా అనివార్యం. అది అయితే ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటల్లో ఎలా ఉందంటే, చచ్చిపోయేటప్పుడు నువ్వు ఇది చేసి ఇల్లు, ఇదన్నా చేసి ఇల్లు అంటే, చచ్చిపోయేటప్పుడు అంటే మెడ మీద కత్తి పెట్టేసి, సినిమాల్లో చూపిస్తాం కదా, మెడ మీద కత్తి పెట్టేసి చనిపోయేటప్పుడు నువ్వు చెయ్యి అని చెప్పి చెబుతారు కదా. అట్లా చచ్చిపోయేటప్పుడు అని అంటే అర్థం ఏంటి? చంపడానికి అంటే చచ్చిపోయేటప్పుడు చంపే అయిపోతున్నారా అనేటువంటి సెన్స్ రావట్లేదా? కాదు, ఇంకోసారి ప్లే చేయ. ఇప్పుడు ఆ వర్డింగ్ ఎలా ఉంది? చచ్చిపోయేటప్పుడు అని అంటే చంపడానికి సిద్ధం అవుతున్నారా, లేదంటే చనిపోతారని మీకు ఎట్లా తెలుసు? ఇప్పుడు ఆయనకి 80 years లేవు, చంద్రబాబు గారికి 80 years లేవు, ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రాలేదు. 80 years అని అంటున్నాడు ఆయన. పోనీ ఆయన చెప్పిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఏమైనా యంగ్స్టరా? కాదు, ఆయన ఓల్డ్ ఏజ్గా సేమ్, కాకపోతే 3-4 సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది. మరి చనిపోయేటప్పుడు మంచి పనులు చేసి చచ్చిపోవాలంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారా చెడు చేశారా అంటే చెడు చేసినట్టు ఆయనకి అనిపిస్తుంది. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తున్నారని చెప్పి, మంచి చేస్తారని చెప్పేసి ఆయనకి 4 సార్లు ముఖ్యమంత్రి ఇచ్చారు కదా. మంచి చేశారు, మంచి చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో మరి మెజారిటీ ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా. బహుశా ఆయన కనిపించవచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 30%, 35% ఏదో ఓట్ బ్యాంక్ ఉంది కదా, వాళ్ళకి కనిపించవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం శిరోధార్యం కదా. మంచి చెయ్యి అంటే ఏంటి? అంటే అర్థం ఏంటి? ఉన్న కేసుల్ని, ఇప్పుడు అనేక లిక్కర్ కేసులు ఉన్నాయి, తర్వాత కాకినాడ సెజ్కు సంబంధించినటువంటి కేసు ఉంది. ఈ కేసులన్నింటినీ నలిఫై చేసి మంచి చేయమునా? లేదంటే శాంతి కేసు ఉంది, శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు, ఆవిడకి ఏసీబీ విచారిస్తుంది, జైల్లో ఉంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు, నిన్న కస్టడీ తీసుకుని విచారించారు. అంటే అలాంటి కేసుల్ని విచారించొద్దని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పదలుచుకున్నారు? పైగా ఇప్పుడు చచ్చిపోయే ముందు అంటే, ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఆయన చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఏమన్నా ప్లాన్ చేశారా చంపేయటానికి అనేటువంటి సెన్స్ వస్తుంది కదా. ఆ మాటల్లో సెకండ్ యాంగిల్ ఎవరికైనా ఏమనిపిస్తుంది? చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి, చచ్చిపోయే ముందు ఏదైనా చెయ్యి అని చెప్పి అంటున్నారంటే ఇమీడియట్గా చంపేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన అయితే కలుగుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన మావోయిస్టులు టార్గెట్లో ఉన్నారు. సరే, ఇప్పుడు మావోయిస్టులు లేరు, అది వేరే విషయం. మావోయిస్టు రహిత భారతదేశం కింద మార్చేశారు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా అదే చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన బ్లాక్ కమాండర్స్ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రం, అంతకుముందు ఆయన తిరుపతిలోనే ఆయన మీద అత్యాచారం చేశారు, ఆ కేసు కూడా ఉంది. చంద్రబాబు గారి మీద రాళ్ళు వేసి చేశారు. ఇప్పుడు అంతకుముందు ఏమన్నారు, విపక్ష నాయకుడు దూకి సావు ఏడన్నా అని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఈయనేమో చచ్చిపోయే ముందు అని అంటున్నారు. అంటే ఏంటి? ఆయన చావుని బలంగా కోరుకుంటున్నారు అనుకుంటా. మరి ఆ మాటలో కూటమిని విడగొట్టలేకపోతున్నాం, ఆయన చనిపోతేనైనా విడిపోతుందని. ఇప్పుడు ఆయనేమో ఏడన్నా దూకి సావు అంటాడు, మరి ఈయనేమో చచ్చిపోవడానికి ముందే నువ్వు మంచి పనులు చెయ్యి అని అంటాడు. అంటే ఏంటి? అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఏదైతే ఆ కామెంట్లు చేస్తున్నారో వాళ్ళు శాశ్వతం ఈ భూమి మీద లేదు కాదు కదా.
మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటాం, ఆ తర్వాత ఏజ్ 80 సంవత్సరాలు అంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వయసు నెక్స్ట్ ఎలక్షన్కి సుమారుగా 60 వస్తాయి. మరి ఆయన కూడా సీనియర్ సిటిజన్ అవుతాడుగా. ఇప్పుడు ఆయనేమో మన్మధుడిలాగా అట్నే ఉన్నాడు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయన 70+ మరి ఆయన మరి కాటికి కాలు చెప్పినట్టే కదా మరి ఆయన చెప్పే లెక్కలో. అంటే నాకు ఒక అనుమానం వచ్చింది సార్, అంటే విజయసాయి రెడ్డి గారి మాటలు విన్నాక, విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక హింట్ ఇస్తారు. హింట్ ఇవ్వకుండా ప్రెస్ మీట్ మోగేయడం అనేది ఉండదు, అది జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా ఉండేలాగా. ఇప్పుడు కూడా హింట్ ఇస్తున్నారా ఆయనకి, లేపేయండి బాబాయ్? ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళారు, సతీ సమేతంగా లండన్ వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు లండన్ వెళ్ళినా కానీ ఏదో ఒక మేజర్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లండన్ వెళ్ళినప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసి అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టి నిరాధారణ ఆరోపణలతోటి. ఆ తర్వాత లాస్ట్ టైం లండన్ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ కొన్ని జరిగినాయి క్రైమ్కి సంబంధించినటువంటివి. మరి ఇప్పుడు ఇది ఎందుకు అంటున్నట్టు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అనారోగ్యంగా ఉన్నారా? పోనీ అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో ఏమైనా ఉన్నారా? లేరుగా, హెల్తీగా ఉన్నారుగా. ఆయన 25 years యంగ్స్టర్ లాగా అలుపెరగకుండా ఆయన తిరుగుతున్నారు కదా. శంకుస్థాపనలో మీటింగుల్లో పాల్గొంటున్నారు, రివ్యూ మీటింగుల్లో ఉన్నారు, పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను కాక మొన్న ఆయన రిఫార్మర్గా ఆయన అవార్డు అందుకున్నారు, బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అందుకున్నారు ముంబైలో ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ఇస్తే. మరి ఆయన ఎక్కడ అనారోగ్యం పాలైనట్టు కూడా లేదు కదా. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఇంతవరకు ఒక్కరోజు కూడా ఆయన ఈరోజు బాగలేదు నాకు మీరు ఎవరు రామాకండి అని చెప్పి దాఖలాలు లేవు. మరి ఎలా చెప్తారు చచ్చిపోయే ముందని? చంద్రబాబు గారు హెల్దీగా తిరుగుతున్నారు కదా కళ్ళెదుట. అంటే సంథింగ్ హిడెన్ ఎజెండా ఏదన్నా ఉందా అనేది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి అభిమానుల్లో రేకెత్తుతున్నటువంటి ఒక సందేహం. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసుల్లో ఉంది. అలాగే పోలీసులు కూడా నిఘా, ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది, అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఈ రెండు నిఘా సంస్థలు అలర్ట్ కావాలి. అలర్ట్ కాకపోతే మరి ఏమవుతుందో తెలియదు. చచ్చే ముందని అంటున్నారు కదా, ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేకమైన నిఘా పెట్టి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అన్నారు ఈ మాట, ఎందుకు అనాల్సి వచ్చింది అనే దాని మీద ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏంటి మీకున్నటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? చంద్రబాబు గారికి ఆరోగ్యం బాగాలేదని, ప్రమాదకరంగా ఉన్నాడని, లేదా ఏమన్నా గిక్కీలు ఏమన్నా ఉన్నాయా? రెక్కీలు ఏమన్నా స్పాట్ ఏమన్నా పెట్టున్నారా? వీటన్నిటి మీద నిఘా వర్గాలు ఖచ్చితంగా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎవరైతే ఈ సెకండ్ థాట్లో ఆయన వర్డ్స్ని తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళు ప్రజలే కదా, చంద్రబాబు గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. సో వీటన్నిటికి నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో వాళ్ళ నుంచి విచారణ చేసి సమాచారం రాబట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద, ఇంటెలిజెన్స్ వర్గాల మీద కూడా ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.